తాడేపల్లిగూడెం చాలా అవలీలగా మనం కొట్టాల్సిన సీట్ తాడేపల్లిగూడెం. పరిస్థితులు ఏమైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో అపజయంలో కూడా, అపజయం తర్వాత కూడా ఇంత మనస్ఫూర్తిగా, ఇంత నిండు మనసుతోటి ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బోలిశెట్టి మన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బోలిశెట్టి అనగానే సత్య గారు గుర్తొచ్చారు, అందుకని కొంచెం బోలిశెట్టి సీన్ గారు లాంటి నాయకులు పట్టుమని 10 నియోజకవర్గాలు ఉండుంటే ఇప్పటికి జనసేన జెండా రెపరెపలాడాలి. అంటే నాకు ఆయనలో నచ్చేది ఏంటంటే చాలా నిర్మోహమాటంగా, ముఖస్థుతి లేకుండా చెప్తారు నాకు. అది నేను దానికి అసలు ఇబ్బంది పడను. ఆయన 100 మంది ముందు చెప్పినా 1000 మంది ముందు చెప్పినా అసలు ఇబ్బంది పడను. ఎందుకంటే నేను తీసుకుంటాను, ఎందుకంటే వాస్తవం తీసుకోవాలి కాబట్టి. బోలిశెట్టి సీన్ గారిది గతంలో కూడా ఆయన కనుక కనీసం 1 సంవత్సరం ముందుగానే వచ్చిండుంటే ఇప్పటికి తాడేపల్లిగూడెం సీట్ మన నేను పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. నేరస్తులు నడిపే రాజకీయం చూసి విసిగిపోయి లంచగొండితనంతో వీటన్ని చూసి ఎక్కడో మార్చాలి అనేది ఇది. ఏ రోజు సడన్గా నేను ఒక సినిమా హీరో యాక్టర్ అయ్యి స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి రాలా. నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు రాజకీయాలు. నాకు చాలా టీన్స్లో ఉన్నప్పుడు 16, 17, 14 ఏళ్ళు ఆ వయసులో నుంచి ఒక మదనం జరిగి, లేదంటే నాకు ఒక దేశం మీద ఆసక్తి, దేశం మీద ప్రేమ, లేదంటే సమాజం పట్ల ఒక బాధ్యత, ఇవన్నీ నటుడైనప్పటికీ నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది. అంతేగాని నాకు రాజకీయాలు నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు. ఒక 60 ఏళ్ళ తర్వాత, 65 ఏళ్ళ తర్వాత వచ్చేసి మనవలు మనవరాలు పుట్టాక అప్పుడు రాలేదు నాకు రాజకీయాలు. చాలా చిన్న వయసులో నుంచి వచ్చి నేను ఎప్పుడు అందుకనే చాలా బాధ్యతగానే ఉన్నాను. సినిమా హీరో అయినప్పుడు బాధ్యతగా ఉన్నాను. ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో కూడా చాలా బాధ్యతగానే తీసుకున్నాను. ఏది ఒక సినిమా నన్ను కొనవాళ్ళు నష్టపోతే వాళ్ళకి నేను అండగానే ఉన్నాను తప్ప నేను వాళ్ళని వదిలేదు ఇప్పుడు గాలికి. ఇది ఏంటి నేనేమనుకున్నానంటే, నేను ఈ పని చేస్తున్నప్పుడు బాధ్యతగా ఉంటే రేపు పొద్దున్న పెద్ద స్థాయి పనులకు వెళ్ళినప్పుడు ఇంతే బాధ్యతగా ఉంటుంది. ఇది అలవాటు. ఇది దీంట్లో కుల ప్రభావాలతోటి, ప్రాంతీయ విభేదాలతోటి, లేదంటే మన మత ప్రభావాలతోటి దేశం విచ్ఛిన్నం అయిపోతుంటే జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే సమాజం ఇంత విచ్ఛిన్నం అయిపోవటం, దేశాన్ని ప్రేమించేవాడిగా, దేశభక్తి ఉన్నవాడిగా, లేదంటే మహానుభావులు అడుగుజాడల్లో నడుద్దాం అనుకునే ఒక వ్యక్తిగా నాకు విచ్ఛిన్నం అయిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎస్సీ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, లేదంటే మిగతా జాతుల గురించి మాట్లాడుతుంటే అసలు మనం ఈ స్థాయికి ఇంకా మాట్లాడుకునే స్థాయికి ఇంకా మనం ఉన్నామంటే మన రాజకీయ వ్యవస్థ ఎంత దిగజార్చారో మనందరం. ఇంకా మనల్ని కులాలుగా పెట్టుకునే పరిస్థితులు, అంటే కుల ప్రాతిపాదికన రాజకీయం నడవటం నిజంగా చాలా ఆవేదన కలిగిస్తుంది. ఈ పరిస్థితి మారాలి. నేను ఎక్కడో మారుమూలని ఇదే రోజు మనం ముఖ్యంగా మీరు మాట్లాడుతుంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి కేవలం మొత్తం వైసీపీకి లేరు. ఒకవేళ ఆ పరిస్థితులు మారాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉదాహరణ ఒక కులానికి చెందినవాడిని అయి ఉండొచ్చు, కానీ నన్ను నా కులాన్ని చూసి ప్రేమించమని చెప్పను కాకుండా నా భావాలని చూసి, నా ఆలోచన విధానాన్ని చూసి, నా నడవడికను చూసి నన్ను ప్రేమించాలని, నన్ను ఇష్టపడాలనుకుంటాను, కానీ నా కులాన్ని చూసి నన్ను ఇష్టపడాలని అనుకుంటాను. ఎందుకంటే కులం ఒక మేరకు ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్. ఇది మనందరికీ కూడా ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్ కులం అనేది. ఆఫ్రికా లాంటి దేశాల్లో ట్రైబ్స్ ఉంటాయి. మేము రకరకాల జాతులు, ఒకటే ఒక 100 కిలోమీటర్లో దాదాపు 30 జాతులు ఉంటాయి. ఒక్కొక్క జాతిలో ఒక 2000 మంది 3000 మంది ఉంటారు. వాళ్ళు విచిత్రమైన ద్వేషాలు ఉంటాయి, రైవలరీ ఉంటుంది. కానీ మన భారతదేశంకి వచ్చేటప్పటికి మన సామాజిక పరిస్థితి కులాలే ఉన్నాయి. వృత్తి ఆధారిత జీవన విధానం కాస్త కులాలైనవి. అలాగే మొన్న మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చిన ఇంటర్వ్యూ చూసి మాట్లాడుతూ ఉంటే, 2 వ్యక్తులు గొడవ అంటే ఒకటే గ్రూపులకి ఇట్లా అయిపోతే అది ఈ రోజునది 2 కులాల మధ్య గొడవ. ఈ రోజున రాష్ట్రం తాలూకు 2 కులాల మధ్య నాయకులు గొడవ.
రాష్ట్ర విచ్ఛిన్నానికి దారితీస్తుందని చెప్పిన ఆయన మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి తీరాలి. అంటే ఇదేదో ఈ 2 కులాలు కాకుండా వేరే వ్యక్తులు రావాలి అని కూడా నా ఉద్దేశం కాదు. నేనేమనుకుంటున్నానంటే ఇంత ద్వేషం చూపించేశారు. ఈ పరిస్థితి మారాలి. అందుకని దయచేసి మీరు కూడా ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన ఇంటర్వ్యూ, ఆయన మొత్తం చాలా లాంగ్ బై మొత్తం మన స్టేట్ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన కులాల గురించి మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి దాన్ని ఎక్కడో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే ఎక్కడో చోట దీన్ని మార్చకపోతే, బాధ్యతగా రాజకీయ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. కేవలం డబ్బులు ప్రాతిపాదికన రాజకీయం నడుపుదామంటే, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట ఎవరెవరి స్థాయిల్లో. నా బాధ ఎక్కడ కలిగిందంటే, రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక 10,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000 ఓట్లు వచ్చినాయి కొంతమందికి, కొన్ని చోట్ల నేను చూసింది. సో మనకి ఓట్లు డబ్బు వేస్తే ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకున్నప్పుడు అది గ్యారంటీ లేదు. ఓడిపోయిన వాళ్ళు బయట ఏడిస్తే ఇంట్లో గెలిచిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారంట. నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళు చెప్పడం నాకు తెలియదు, భీమవరంలో నా మీద గెలిచిన ఆయన, ఎందుకు నేను చెప్పట్లా, ఆయన మాట్లాడుతూ ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పే విధానం ఇది నేను బయట వింటుంది. ఎలాగే జనసేనకి ఓటేసిన వాళ్ళకి ఆయన పనులు చేయట్లేదంట, అలాగే ఆయనకి ఓటేసిన వాళ్ళకి పనులు చేయట్లేదు. ఎందుకు పనులు చేయట్లేదు? మేము మీకు డబ్బులు ఇచ్చాం కదా, ఓటుకి మీకు పనులు చేస్తే వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ప్రజల్లో ఇప్పుడు సమస్య మనలో లేదు, ప్రజల్లో మనకి సమస్య మన నాయకుల్లో లేదు. బోలిశెట్టి సీన్ గారిలో సమస్య కాదు ఇది. ఎవరైనా త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధి ప్రజలకి ఏదైనా చేద్దామంటే ఇలాంటి నాయకులు, బోలిశెట్టి సీన్ గారు లాంటి నాయకులు ఉన్నారు, చేద్దామని తపనలో ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు, అందరం చెప్పలేకుండా ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ డబ్బు అనే ప్రభావానికి, ప్రలోభానికి లోబడిపోయారు. అంటే ఇంటిలో నుంచి బయటికి రావడానికి అసలు ఎందుకు వెళ్ళాలి ఓటు, బద్ధకం అంటామా దాన్ని, తెగి లోపల అలవాట్లేదు. ఇది ఒక మన దేశంలో సమస్య కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా ముఖ్యంగా మనం కూర్చోబెట్టి ఈ మన ఆర్టికల్ చదువుతా ఉన్నాను, ఇది ఫారిన్ మ్యాగజైన్లో ఆర్టికల్ చదువుతూ ఉంటే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలామంది ముఖ్యంగా లాటిన్ యువత వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేయకపోవడం వల్ల హిల్లరీ క్లింటన్ ఓడిపోయింది. దాదాపు 1.5 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల ఓట్లు వాళ్ళు రాకపోవటం వల్ల ఓడిపోయారని చెప్పి. సో ఈ ఓటు ఎందుకు వెయ్యాలి మనం అన్న స్పష్టత మన ప్రజల్లో లేదు. ఇంకా భారతదేశం వెనకబడి ఉందంటే, ఇంకా ఓట్లు డబ్బుతో పెట్టుకునే స్థాయిలో మనం ఉన్నామంటే ఇంకా దేశం చాలా వెనుకబాటులో ఉంది. ఇది మార్చాలి. ఎక్కడో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వ్యతిరేకంగా పోరాడాలి. డబ్బు ప్రలోభాలతో రాజకీయం నడుస్తుంది, దీన్ని పారద్రోలాలి, దీన్ని తరిమి కొట్టాలి. ఈ ఉద్దేశంతో ఇవి లేకపోతే మూల పెట్టుబడి ఇదే మనకి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒక 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడతానంటే అవివేకంతో మాట్లాడేది. ఈ సమస్యల్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నామని, చాలా లోతుగా అధ్యయనం చేసిన వాడిని. నేను చాలాసార్లు అనేక పరిస్థితుల్లో నేను డిగ్రీలు చదువుకోలేదు, కానీ నేను చదువు మానటం మటుకు చదువు మానలేదు. నేను చదువుతూనే ఉంటాను, అర్థం చేసుకుంటాను, సమాజాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటాను. ఇక్కడెక్కడో షూటింగ్ చేస్తుంటే మారుమూల అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉంటాను. ఆ వ్యక్తుల సమస్య ఏంటి, ఎందుకంటే నేను అర్థం చేసుకోవడానికి. ఇది సినిమాలో ఒక సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది అంటే, ఎవరైనా పెర్ఫామ్ చేయగలిగాం మేమంటే దాన్ని ఎంతో లోపలికి తీసుకోకపోతే ఆ పెర్ఫార్మెన్స్ రాదు దానికి. అందుకని సినిమాలు నాకు సమాజం పట్ల ఎక్కువ బాధ్యతనిచ్చినాయి నాకు. సో ఈరోజు మళ్ళీ సినిమాలు చేయగలిగే శక్తి ఉంది అంటే ఆ బాధ్యతను నన్ను వెళ్ళనివ్వలేదు. అలాగే రాజకీయాల్లో కూడా నాకు కాంట్రాక్టులు నేను చేయలేను. నేను జగన్ రెడ్డి గారి లాగా నాకు మైండ్స్ లేవు నాకు, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు భీమవరం మన గంధి శ్రీనివాస్ గారిలాగా మనకి ఆక్వా బిజినెస్ లేవు, మనకి చేపలు అమ్ముకునే వ్యాపారం, లేదంటే రొయ్యలు అమ్ముకునే రొయ్యల చెరువులు లేవు, కోల్డ్ స్టోరేజ్లు లేవు మన దగ్గర ఉన్నది స్వశక్తి మీద ఆధారపడగలిగే ఒక చిన్నపాటి వృత్తి ఉంది నాకు. ఆ వృత్తి ఇంత అశేష ప్రజాభిమానాన్ని నాకు ఇచ్చింది. ఇంత ప్రజాభిమానం నేను కూర్చోబెట్టి నా స్వార్థాన్ని నేను పెట్టుకోవచ్చు, నేను ఎవరేం మాట్లాడరు, కానీ ఇది నా వంతు బాధ్యత అనుకున్నాను. ఎంతోమంది వాళ్ళ జీవితాలని సర్వస్వం త్యాగం చేసి, యాక్చువల్లీ మనం చేస్తున్న త్యాగాలు ఏం లేదు. ఈరోజు నా మీద తిట్లు కానీ, నా మీద బూతులు కానీ, లేదంటే వాళ్ళు నా మీద పెట్టే 1-2 కేసులు కానీ, లేదా మనందరి మీద పెట్టే కేసులు కానీ, ఇవి నథింగ్. మనం యాక్చువల్ సాక్రిఫైజెస్ మనం చేయట్లేదు. ఇంకా నిజమైన సాక్రిఫైజులు ఏంటంటే, ఒక వీర్ సావర్కర్ లాంటి ఒక దేశభక్తుడిని కేనింగ్ చేసి
ఒళ్ళు ఊడిపోయేలా కొట్టి ఆ జబ్బులతో ఆ కొట్టిన దెబ్బలు సెప్టిక్ అయిపోయి ఇక్కడికి వచ్చి చనిపోయారు చూసారా, వాళ్ళు దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళు. అలాంటి శిక్షలు మనం అనుభవించట్లేదు. మనకి ఉన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, లీగల్ ఇబ్బంది తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ కంపేర్ టు అంటే ఎవరితోటి దీన్ని కంపేర్ చేద్దాం? ఎవరైతే స్వాతంత్రం సంపాదించారో వాళ్ళ త్యాగాలతో కంపేర్ చేసి మనం చేసేది నథింగ్. దీంట్లో నేను కోరుకునేది కూడా ఏంటంటే, డబ్బులు పెడితేనే రాజకీయం చెయ్యాలి, లేదంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అన్న భావన తీసేసి, డబ్బులు లేకపోయినా ఒక మధ్యతరగతి మనిషి వచ్చి, ఇందాక ఇక్కడ మీ పేరు కాశీయా? మీ పేరు? మీరు అంబులెన్స్ డ్రైవరా? దినేష్. మీరేంటి, మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? అలాగే నేను కావాలంటున్నాను. ఓకే, సంతోషం. అంటే ఒక అంబులెన్స్ డ్రైవర్గా చేస్తూ రాజకీయ ప్రస్థానం, నేను నా వార్డ్ కౌన్సిలర్కి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ధైర్యం రావాలంటే ఒక జనసేన ఇవ్వగలదు, ఇంకే పార్టీ ఇవ్వగలదు. నేను ఎలా అనుకుంటున్నానంటే, అసలు రూపాయి పెట్టుబడి పెట్టకూడదు, అలా గెలవాలి. పోనీ మనకి తార్కాణాలు లేవా, మనకి ఉదాహరణలు లేవా, డబ్బులు లేకుండా రాజకీయం చేసే పెద్ద పార్టీలు లేవా అని అనుకుంటే, ఉదాహరణకి మన భాగస్వామి అయిన మన అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద గెలిచిన ఆప్ ఉంది. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనలేదు ఢిల్లీలో ఓట్లు. బట్ ఐడియాలజీ అంటే డబ్బులు ప్రభావితం చేసి, అనేక రకాల ప్రభావితం చేసే వ్యక్తులతోటి మనం ఎలా పోరాటం చేయాలి. అలాగే మీరు చెప్తున్న అంశాల్లో డబ్బు ప్రభావితం చేస్తున్నాయి, దీనికి మనం ఎలా ధీటుగా ఎదుర్కోవాలి. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఉంటే దానికి వ్యూహం వేద్దాం, 10 మంది కూర్చుందాం, మాట్లాడదాం. అంటే ఏమి తీసుకెళ్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మనకి ఎస్సీ గ్రామాలకి సరైన నిధులు రావట్లేదు, ఏ విధానాల మీద మనం వెళ్ళాలి. స్థానిక సంస్థలకి నిజంగా వీళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అంటుంటే, డబ్బులు ఆల్రెడీ గ్రామ పంచాయతీలు ఉండాలి, ఆ హక్కు గ్రామ పంచాయతీలకే ఉండాలి. అంతేగాని ఎవరు మళ్ళీ పైన వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి వాళ్ళు సంతకాలు పెడితే నిధులు విడుదల చేయడం కాదు. ₹1 కోటి ఒక చోటకు వచ్చినాయి, ఒక మున్సిపాలిటీకి లేదంటే ఒక 25 లక్షలు ఒక గ్రామానికి వచ్చినాయి అంటే, దాని మీద హక్కు ఎలా ఖర్చు పెట్టాలి, ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టాలనేది ఆ స్థానిక అధికారానికి, ఆ వ్యక్తులకే ఉండాలి. పంచాయతీ మనకి సర్పంచ్లకే ఉండాలి. అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ. అంతేగాని మొత్తం కూర్చోబెట్టి 3 రాజధానులు పెట్టేస్తాం, దానివల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. ప్రతి గ్రామం దాని తాలూకు స్థాయి అంటే అధికార వికేంద్రీకరణ, గ్రామ సర్పంచ్గా నిధులు కానీ ఉండగలిగితే అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ. పోనీ జరగట్లేదా అనుకుంటే కేరళలో జరుగుతుంది. కేరళలో ఈ మధ్యన ఒక 4 నెలల క్రితం ఒక కేరళ మంత్రి గారితో మాట్లాడాను. మనకు తెలిసిన అధికారులు ఎవరో కూర్చోబెట్టి, వాళ్ళు ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు అధికారి, ఒక కేరళ అధికారి. ఆయన వచ్చి, చాలా చిన్న అబ్బాయి, ఎవరు ఇట్లా వచ్చారని మాట్లాడుతుంటే, ఆయన అబ్బాయి చెప్పింది ఏంటంటే, మీరు ఓడిపోయారని చెప్పి, మీ పార్టీ ఓడిపోయిందని చెప్పి మీరు దిగులు పడి మీరు వెనక్కి వెళ్ళిపోతే సమాజానికి చాలా అన్యాయం జరుగుతుంది, మీరు దయచేసి వెనక్కి వెళ్ళకండి, మీ ఆలోచన విధానం మేము అర్థం చేసుకున్న వాళ్ళ, తను ఐఏఎస్ అధికారి, మేము అర్థం చేసుకున్నాం. మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ఈ కేరళలో కొన్ని చోట్ల చాలా బలంగా జరుగుతున్నాయి, కేరళ రాష్ట్రంలో. మీరు ఒకసారి అది చూపిస్తే మీకు ధైర్యం వస్తే, మీరు చేస్తున్నది రైట్గా ఉంది, దయచేసి మీరు నిరాశ నిస్పృహలకు గురవద్దు, అందుకని మిమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేస్తానని చెప్పి అబ్బాయి వెళ్తే, నేను మంత్రి గారితో మాట్లాడితే, అక్కడ అభివృద్ధి ఎలా జరగబోతుంది, నిధులు ఎంత వచ్చినాయి, అసలు యాక్చువల్లీ మనకి ఒక స్థానిక ఎన్నికల సంస్థలుగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను చెప్పదలుచుకుంది, నిధులు ఎంత వచ్చినాయి ఒక స్థానిక సంస్థకి, ముఖ్యంగా గ్రామానికి కానీ ఒక మున్సిపాలిటీకి కానీ ఏ విధంగా ఖర్చు పెట్టి, ప్రతిదీ చాలా క్షుణ్ణంగా రాసి ఉంటుంది. ఒకవేళ తేడా వస్తే గొడవలు పడతారు, అభివృద్ధి మీద గొడవలు జరుగుతాయి. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది విధానాలు అని చెప్పి, అది మనం చెయ్యాలి. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి మనం ఏ ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అంటే, వచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్తాం, చెప్పిన ప్రతి అభివృద్ధి పనిని ముందుకు తీసుకెళ్తాం. ఇదే మన నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాం. డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఉదాహరణకి కొంతమంది 150 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇదంతా కేవలం ఒక ఎమ్మెల్యే పదవికి. అంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఊరుకుంటుందండి మనసు, డబ్బు ఎలా సంపాదించాలంటుంది. ప్రజలకు సేవ చేయాలని ముందు, తర్వాత విషయం. నేను పెట్టినప్పుడు ఉదాహరణకి భీమవరం ఎమ్మెల్యే ఉంటే ఆయనకి 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టని చెప్తా ఉన్నారు, 150 కోట్లు. ఎట్లా డబ్బు సంపాదించాలని ఉంటుంది మనసుకి, తిరిగిపోయిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనేది. అలాగే మొన్న మధ్యన ఒంగోలు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొత్తం ఎవరు వచ్చినా కానీ ఆయన దగ్గర ఒక చిట్టా ఉంటుందంట,
ఒక రిజిస్టర్ బుక్ ఉంటుందంట, పలానా నుంచి సమస్యకు వచ్చారంటే నీకు పోయిన ఎన్నికలు 2000 ఇచ్చాను కదా, ఇంకెందుకు పని చేయాలి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంత చిట్టా రాసుకుంటే డబ్బు ఇచ్చినోడు ఎవడు కూడా మనల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడతారు మనతో. అంటే మనం వాళ్ళకి ఒక ముడిసరుకు వాళ్ళకి అంతే, రా మెటీరియల్ మనం వాళ్ళు ఎదగడానికి. ఇది ప్రజల్లోకి డబ్బు ప్రభావితం చేస్తే మన నైతిక బలం పోద్దని. మొన్న ఈ మధ్యన మొన్న ఒక వైసీపీ నాయకులు ఎవరో నా గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు పిఎస్ దగ్గర 2000 కోట్లకి ఏదో దొరికింది అది ఇది మాట్లాడుతూ ఉంటే నన్ను అడిగారు. నాకు దాని మీద ఎలా స్పందించాలి అంటే ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన చదవగానే ఏమనిపించిందంటే చాలా కోపం వచ్చేయాలి, మనకు ఆవేదన వచ్చేయాలి ఒక సగటు మనిషిగా. కానీ సగటు మనిషే మనం నాయకులు తప్పులు చేస్తే మనం నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి. కానీ 2000 రూపాయలకి నేను నా నైతికత నేను అమ్మేసుకునే స్థాయికి ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు 2000 కోట్లు కాదు 20,000 కోట్ల దోపిడీలు కూడా చేస్తారు. ఈ ప్రజల్లో ఉన్న సమస్య ఇది. అలాగే వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పుల్ని కానీ వాళ్ళు చేసిన అవినీతిని కానీ వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని కానీ లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ని కానీ అవి గుండా కమిటీలను చెప్పింది కానీ 2018లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం మాట్లాడితేనే ఆ బలం మనకి రాలేదు. కానీ మనం లేవనెత్తాం తెలుగుదేశం తాలూకు అవినీతిని మనం లేవనెత్తింది. అలాగే ఈ రోజున వాళ్ళ మీద కేసులు ఉంటే సంతోషంగా పూర్తి చేయండి. తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని సంపూర్ణంగా శిక్షించండి. దాన్ని ఎవరిని మేము వెనకేసుకు రావట్లా. ఇది వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. అలాగే కొట్టు సత్యనారాయణ గారికి కూడా చెప్పండి నా మాటగా. తాడేపల్లిగూడ వెళ్ళినప్పుడు ఆయన 2014 ఎన్నికల్లో నా ఆఫీస్కి వచ్చి జనసేన ఆఫీస్కి వచ్చి మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎదురుగా కూర్చొని నేనేం మర్చిపోలే. ఒక మాట తిరిగి జవాబు ఇవ్వడానికి నాకు చాలా గట్టి మాటలు తెలుసు. చాలా బలంగా బూతులు లేకుండా చాలా బలంగా స్పందించగలను దేనికి ఎవరి మీద అయినా సరే. కోపం అంతా బూతుల్లోనే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా బూతులు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ ఆగిపోయింది, వాళ్ళ దగ్గర సత్యం లేదని అర్థం. మనం మాట్లాడాల్సిన అవసరం రాకూడదని నేను కోరుకుంటాను ఎవరైనా సరే. సత్య గారు మన శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళు 100 బూతులు తిడితే మనం తిట్టేద్దామంటే తిట్టేయచ్చు, నేనేం కదా, దానికి పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళ స్థాయిలో మనం వెళ్ళిపోతాం. కానీ తప్పదు అనుకున్నప్పుడు మరి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి తిట్లకు కానీ ఒకటి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది. చిన్నప్పుడు నేను ఒక యోగి ఆత్మకథ అని ఒక స్వామి యోగానంద గారి పుస్తకం చదువుతుంటే దాంట్లో ఒక చిన్న కథ ఉంటుంది. జరిగిన సంఘటనని ఒక యోగి దగ్గరికి వచ్చి గ్రామస్తులు చెప్తారు, మా ప్రాంతంలో ఒక పాము తిరుగుతూ ఉంది, అది తెక్కాటేస్తుంది అందరు. నేను సో ఆ పాముని తీసుకొచ్చి ఆయన దగ్గరికి ఫైనల్గా ఆయన పాము దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారండి, నువ్వు ఎందుకు అందరినీ కాటేస్తున్నావు అది అని చెప్పి, నువ్వు ఈ రోజు నుంచి ఎవరిని కాటేయకని చెప్పి ఆయనకున్న యోగిక్ పవర్స్ తోటి చెప్తే అది కొద్ది రోజులు గడిచిన తర్వాత పాము మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి నన్ను అందరూ చూస్తే మొత్తం రక్తం కారుతూ ఉందండి. దేనికి అంటే నువ్వు కాటేస్తున్నావు కదా, అందువల్ల నేను కాటేయడం మానేసి ప్రతి ఒక్కళ్ళు నేను కర్రలతో చావు కొడతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళతో దాకా. అంటే ఆయన ఒకటి చెప్పారు, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టద్దని చెప్పలేదని నేను. అలాగా మనం కూడా నేను అంటాను నియంత్రణతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మొత్తాన్ని కూర్చోబెట్టి కొట్టించుకోమని నేను ఎప్పుడు చెప్పను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని చెప్పి నీ బలప్రయోగాన్ని దారిని పోయే మూలన ఉన్న పెద్దవాళ్ళని సంబంధం లేక వెళ్తే వాళ్ళు కొట్టమని కాదు. నిన్ను కొడుతుంటే కూడా నువ్వు కూర్చోబెట్టి శాంతి అనడానికి అదే నా విధానం అది కాదు. నువ్వు ఇక్కడ దాకా నిలబడు, 5 అడుగుల దాకా తిట్టు, 6 అడుగుల దాకా ఇంకో ముందురా, ఇంకొక 2 అడుగుల దగ్గరికి వచ్చి నా చెయ్యి అందే వరకు నువ్వు చెయ్యి పెట్టాడు లాగి పెట్టాడు కొడతాను, ఖచ్చితంగా అనుమానం లేకుండా కొడతావు. నువ్వు మా మీద దాడి చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. అంతేగాని కూర్చోబెట్టి ఈ చెంప మీద కొడితే కొంచెం ఈ చెంప మీద కొట్టండి, తర్వాత ఇది అయిపోయింది ఈపు మీద కొట్టండి, తర్వాత ముఖం మీద కొట్టండి, ఇది కాదు మనం. ఇది రాజకీయాల్లో ఉన్నాం. నేను మెత్తగానే మాట్లాడతా కానీ మెత్తగా ఉండమని చెప్పను. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదురు దాడులు ఉంటాయి, తిట్లు ఉంటాయి. ఇందాక పవన్ బాలాజీ మాట్లాడుతుంటే నేను అవును ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే రెడ్ కార్పెటే ఉంటుంది. నా మీద భయం కాదు, నా అందరికి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది నా మీద.
అవన్నీ వదులుకొని కూడా దారిని పోయి ప్రతి ఒక్కరి చేత తిట్టించుకొని మన ఇంటి ముందుకు వచ్చి మన ఆఫీస్లోకి వచ్చిన కొట్టు సత్యనారాయణ కూడా ఈరోజు తిట్టే స్థాయికి ఎమ్మెల్యే అయిపోతే ఆయన కూడా తిట్టేసి మనల్ని అసలు ఎమ్మెల్యే సీటు కావాలి కొంచెం మీరు మాట చెప్పండి అని చెప్పి నేను మాటలను మర్చిపోయినట్టు 2014 ఇవన్నీ మాట్లాడొచ్చు ఇవన్నీ నేనేమనుకుంటానంటే పోన్లే అనుకుంటాను కానీ స్థాయి దాటి మాట్లాడితే మటుకు వీళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు పడతాయి వీళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు నేను వాటికి భయపడను సత్యాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోదు ఈ దేశం పదే చెప్పింది అమెరికా లాంటి దేశం ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంటారు కానీ భారతదేశం ఒకటే సత్యమేవ జయితండి మనం సత్యాన్ని నమ్ముతాం భగవంతుడికి మించింది సత్యం అలాంటి సత్యాన్ని నమ్ముకున్న దేశం అందుకనే ఇంత ప్రభావితం చేసిన ఇంతమంది దోచుకోవాలని ప్రయత్నం చేసిన ఈ దేశం నిలకడగానే ఉంది అలాంటి ఆశయాలతో ముందుకెళ్ళే జనసేనని ఎవరు కదపలేరు ఓడిపోయినా కానీ మనం యాక్చువల్లీ ఇది మీరు ఓటమి అనుకోకండి దీన్ని మన గెలుపులో మన జయంలో ఒక భాగమే మనం తీసుకున్న దెబ్బ ఇబ్బందిగా ఉండొచ్చు నేను మాట్లాడేది కానీ నేను భవిష్యత్తును చూస్తున్నాను జనసేన వల్ల చాలా బలమైన ప్రభావితం చెందే ఒక బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది ఆ నమ్మకం నేను 25 సంవత్సరాలు ఎందుకనంటే వేగ్గా అనలేదు నేను చాలా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడిన మాటలు నేను ఎందుకంటే నాకు ఇవన్నీ చూశాను ఊహించాను నేను డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయం క్రిమినల్స్తో నిండిపోయిన రాజకీయం ఇలాంటి స్కాములతో నిండిపోయిన రాజకీయవేత్తల మధ్యలో ఒకడు వచ్చి ఆశయాలు మాట్లాడాలి అంటే వీడికి ప్రాక్టికాలిటీ లేదంటారు బోలిశెట్టి సీని గారు కూడా నన్ను అలాగే తిడతారు ఒక్కోసారి కానీ మీకు ప్రాక్టికాలిటీ తెలియదని నేను ఆయన కూడా ఏం నమ్ముతానంటే ఆయన లాంటి వాడిని కూడా మార్చే అవసరం లేదు పోరాటం చేద్దాం ఈరోజు ఆయన మాటలు నాకు చాలా ఆనందం కలిగించింది మనం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా మనం నిలబడాలి అనుకున్నప్పుడు జనానికి అలవాటు అవుతుంది జనాలకి నాయకులు అవసరం అవుతుంది జనాలకి నిలబడే పార్టీ ఒకటి అవసరం అవుతుంది ఈ రోజున సుగాలి ప్రీతి విషయం దగ్గర నుంచి సుగాలి ప్రీతి విషయంలో కూడా ఎవరెవరు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడి జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోతాం అని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారంటే ఓ పని చేయండి మీరు కూడా సిబిఐ కోర్టుకి వెళ్ళి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిపోయిన గొడవ అండి వదిలేయండి అని చెప్పరా మళ్ళీ అవి చెప్పరు అలాగే ఇది కూడా చెప్పండి వివేకానంద రెడ్డి గారు చనిపోయి సంవత్సరం అయిపోయింది అందుకని వదిలేసేయండి లేదంటే మీ కోడికత్తితో ఎప్పుడో గుర్తు చేశారు అందుకని అబ్బాయిని మేము వదిలేసాం వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నప్పుడు సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఫ్యాక్షన్ మా ముత్తాతను చంపారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు చంపేస్తాం ఆ కోపాలు వాళ్ళకి ఉంటాయేమో కానీ ఇక్కడ సుగాలి ప్రీతి విషయంలో 3 సంవత్సరాల క్రితం జరిగింది మేము అమ్మాయికి అండగా నిలబడదామంటే మా దృష్టికి వచ్చిందే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక ఓడిపోయిన పార్టీ దగ్గరికి వచ్చి అపజయం పొందిన పార్టీకి వచ్చి ఒక తల్లి నా బిడ్డ 14 ఏళ్ల ఆడబిడ్డ చనిపోయింది దుర్మార్గంగా చంపేశారు తెలుగుదేశం హయాంలో జరిగింది ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ న్యాయం చేయలేదు ఆ టైంలో వైసీపీ నాయకులు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు వస్తే వీళ్ళు కూడా మాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు కొంచెం మీరు మాట్లాడండి 10 మందికి తెలుస్తుంటే అందుకు తీసుకున్నాం మేము మిమ్మల్ని శిక్షించమంటుంది తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన వ్యక్తులను శిక్షించమంటే మీరు ఎవరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు మీరు వాళ్ళని ఇవి మాట్లాడుతుంటే వాళ్ళకి రుచించట్ల అది 3 సంవత్సరాల క్రితం ఇన్సిడెంట్ రేపు పొద్దున అలాగే చెప్పండి రేపు మీకు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా మీద సిబిఐ కేసులు పెట్టారు అందువల్ల మర్చిపోయిన సిబిఐ కోర్టు కూడా చెప్పండి ఎట్లాగే అప్పుడు వాళ్ళ సమాధానం కరెక్ట్గా చెప్తారు నేను కాదు చెప్పేది వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్గా అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు అధికార ప్రతినిధులు కూడా దీన్ని బలంగా ఎదుర్కోవాలి ఇందాక మీరేమైనా మాట్లాడుతాను కాశీయా మీ పేరు సుబ్బు నా మీద కోపం అని చెప్పారు మీరు నాకు మధ్యలో వదిలేస్తానని అలాగే నన్ను చూడగానే తగ్గిపోద్ది కరెక్ట్ ఎందుకంటే సత్యం కదా సత్యం తాలూకు శక్తి అలా ఉంటుంది తగ్గిపోద్ది కోపం ఇప్పుడు నేను ఒక కొత్త ఇప్పుడు మీరు అంతకుముందు రాజకీయాల్లో లేరు కదా మీరు కొత్తగా వచ్చారు ఎలా వచ్చారు నాలాంటి ఒకడు వచ్చి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను అది మీలో ఉన్న భక్తిని లేదా సమాజం పట్ల బాధ్యతను తట్టి లేపింది అలాగే నాకు కూడా చాలామందిని తట్టి లేపుదాం కొత్త అధికార ప్రతినిధులను కొంత మంచి బలమైన వక్తల్ని మంచి ఎస్సే రైటింగ్ రాయగలిగే వాళ్ళు ఒపీనియన్స్ రాయగలిగే వాళ్ళని చేద్దామంటే నిలకడగా నిలబడే ఉండేవాళ్ళు మనుషులు లేరు నాకు దొరకట్లా ఒక చిన్నపాటి ఒపీనియన్ మాట్లాడి అభిప్రాయం చెప్పండి దీన్ని బలంగా ఎదుర్కోండి అంటే మనందరం సమూహంలో బలవంతులం తప్ప ఇండివిజువల్గా బలవంతులం కాదు అండ్ ఇండివిజువల్గా బలవంతులు కావాలంటే మీరు మేధోమథనం చేయాలి మీరు చదవాలి జీవితంలో ఒక అడుగు ముందుకు ఇయ్యాలి
ఎంతమంది నేను ప్రయత్నం చేసి ఉత్సాహం ఇచ్చి మీకు వెన్నుదన్నుగా ఉంటానంటే కూడా అక్కడ బయటికి వెళ్ళి నన్ను దాటి ఇక్కడ ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది, కానీ బయటికి వెళ్ళగానే అందరూ చప్పబడిపోతున్నారు గాలి తీసిన బెలూన్లాగా. నేను ఎలాంటి వాడిని అంటే ఓటమి వచ్చే కొద్దీ నాలో పంతం పెరిగిపోద్ది, ఓటమి దెబ్బ పడే కొద్దీ పట్టుదల పెరిగిపోతుంది నాకు. ఒక 3 సినిమాలు ఫ్లాపులు వచ్చినాయి, లేదా 10 మంది తిట్టేశారని చెప్పేసి ఇంట్లో కూర్చొని నేను అయితే ఏంటని కూర్చొని కొంత మీరు ఒక చెడు కోసం రౌడీజం చేసే ఆ రౌడీలకే అంత బలం ఉన్నప్పుడు, ఒక మంచితనం కోసం, ఒక ఆశయం కోసం మనకి ఎంత పట్టుదల ఉండాలి, ఇంకా మనం ఎంత ధైర్యంగా ఉండాలి. ఇంకా మనం రౌడీల చేతిలో, గూండాల చేతిలో, లేదంటే మనల్ని విమర్శించే కొట్టు సత్యనారాయణ గారి చేతుల్లో మనం ఉండిపోతామా, లేదంటే వాళ్ళని ఎదుర్కొని నిలబడతాం అనేది అది మన స్థాయి, అది మీరు నిర్ణయించుకోవాలి. అది ప్రతిరోజు వచ్చి నేను పోరాటాలు చేయను, నా పోరాటాలు నేను చేస్తాను. ఎందుకంటే ఎదుగున్నవాడికి పడితే నామరూపాలు లేకుండా పడిపోతాడు. నేను ఎదుగుతున్నాను, నేను సుఖంగా ఉన్నానని అర్థం కాదు. పడిన రోజు నామరూపాలు లేకుండా పడిపోతాను, నాకు తెలుసు. నాకు ఇది తెలిసే నేను పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆ పడిపోయినప్పుడు కూడా ఒక ఆశయం కోసం నన్ను పక్కన వాళ్ళు పడదోస్తున్నారు, కానీ నేను నా బలహీనతలో నేను ఎప్పుడు పడిపోను. అందుకని దీన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రతి స్థాయిలో మీ పోరాటాలు మీరు ఖచ్చితంగా చేయండి. అలాగే పార్టీకి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు పెట్టాలి అంటే, ఉదాహరణకి దీన్ని ఎందుకు 100 మందికో 150 మందికి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయమన్నానంటే, నిజానికి మనకి మన చెయ్యెత్తి జై కుట్టిన ప్రతి జనసేన సైనికుడు కానీ, కార్యకర్త కానీ, లేదంటే మనకి ఈ పోరాట యాత్రలో నిలబడ్డ ప్రతి ఒక్క యువకుడు యువతిగా నిజంగా నిలబడి ఉంటే, ఈరోజు నేను జనసేన 60-70 సీట్లతో అక్కడ అసెంబ్లీలో కూర్చునేది. వాళ్ళందరూ వదిలేశారు, తప్పు మంది కాదు, ప్రజలది. మనతో పోటీ మనకు సభలకు వచ్చిన యువతగా నిజంగా నిలబడి ఉంటే ఈ రోజున మనకు 60-70 స్థానాల్లో జనసేన ఉండేది. సో తప్పు మన దగ్గర లేదు, కానీ ఒక సదుద్దేశాన్ని, ఒక సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో భాగంగానే చూడండి తప్ప ఇది మన ఓటమి, ఇది మనం నిరుత్సాహపడే విషయం కాదు. ఎందుకంటే నేను అస్సలు నిరుత్సాహపడను, నేను దెబ్బ పడే కొద్దీ చాలా బలంగా ముందుకెళ్తాను. ఎందుకంటే అందుకని 25 సంవత్సరాలు ఎందుకు చెప్తానంటే, 2.5 దశాబ్దాలు నా జీవిత కాలంలో నేను మన దేశం కోసం ఇవ్వడానికి, మన సమాజం కోసం నిలబడడానికి నేను తీసుకున్నాను తప్ప, దీంట్లో ఓటములు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయని తెలిసి వచ్చిన వాడిని. అందువల్ల నన్ను అపజయాలు నన్ను వెనక్కి లాగలేవు. అందుకని మీరు కూడా ఈ 2014 నుంచి 19 వరకు నేను చేసిందల్లా ఏంటంటే, ఒకళ్ళు నన్ను నమ్మి రోడ్డు మీదకి రావాలంటే ఫస్ట్ నన్ను నేను నిరూపించుకోవాలి. అందులో 2014 2019 వరకు నేను చేశాను ప్రయాణం. మేము ఈ రోజున ఎవరిని మిమ్మల్ని అడగలేదు. ఆ రోజున సత్యగా మన బోలిశెట్టి శ్రీను గారు నేను అడగల, మీరు రండి పార్టీలోకి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ముందు నేను నడిచి చూపించి ఈ వ్యక్తి వెంట ఈ వ్యక్తితో పాటు మనం నడవచ్చు అన్న నమ్మకం నేను కలగజేయాలి ఫస్ట్. ఎందుకంటే నేను డబ్బులతో, ప్రలోభాలతో నేను చెప్పను మనుషుల్ని. నేను ఈ దారిలో నడుస్తున్నాను, మీరు రండి నాతో పాటు, నేను చెప్పను ఆ మాట. మీకు ఇష్టమైతే నాతో పాటు రండి. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా కానీ, కర్నూలు దగ్గర నుంచి ఏ మూలకి వెళ్ళినా, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత అసంఖ్యంగా అభిమానులు ఉన్నారు అంటే వాళ్ళు మన ఆలోచన విధానాన్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు. అంతేగాని డబ్బులు ఇస్తున్న ఒక బిర్యానీ ప్యాకెట్కి, సారా ప్యాకెట్కి వస్తే ఇష్టపడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. ఇంత బలం చాలా తక్కువ మందికి ఉంటుంది దేశంలో. ఆ బలం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన బలాన్ని మన సమాజ శ్రేయస్సుకు వాడదాం. మనం ఇచ్చిన బలాన్ని మనం ఒక బలమైన రాష్ట్ర నిర్మాణానికి వాడదాం. అది మన తాడేపల్లిగూడెం తాలూకు జనసేన సీటు కావడానికి ఉపయోగిద్దాం ఆ శక్తిని. అలాగే నన్ను పాప అడిగారు సార్ మన శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెంలో పోటీ చేయమంటే ఆల్రెడీ అప్పటికి ఏదో నిర్ణయాలు జరిగిపోయినాయి అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు 2 చోట్ల కూడా చేయాలని లేదు, ఒక చోట చేయాలని ఉంది నాకు. ఎందుకంటే ఓటమి పోతే 2 చోట్ల ఎందుకు, ఒకటే చోట పెట్టుకుందాం అంటే, కానీ పరిస్థితి లేదు. చాలామంది చెప్పడం, నేను కూడా ఏంటంటే ఒకసారి సహజంగా నా నిర్ణయం నేను తీసుకుంటాను. నేను కూడా చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని. 2 చోట్ల పోటీ చేయాలని నేను అనుకుని ఎప్పుడు ఒకటి పోయినసారి తాడేపల్లిగూడెం అయితే మనస్ఫూర్తిగా నిజంగా సంతోషించాను. సో ఈరోజు కూడా భవిష్యత్తులో అలాంటి ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను. అలాగే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. మీరు చెప్పినవన్నీ ముఖ్యంగా అందరూ మాట్లాడకపోయినా దాదాపు అందరి అభిప్రాయాలు మీరు చెప్పారు కాబట్టి, అందరి అభిప్రాయాలు సమంగా దాదాపు ఇవే ఉండొచ్చు కాబట్టి ఇంకా దాని అభిప్రాయాలను తీసుకుంటాను. అలాగే ఇక్కడ మాట్లాడిన ప్రభావతి గారు కానీ, మిగతా మధుమతి గారు కానీ, మధులత మీ పేరేంటి మేడం? మీది టీచర్ మాధవి గారు. నాకు ఎంత ఆనందం ఉంటుందంటే, నేను సంపాదించుకుంది 1000 కోట్లు సంపాదించుకోలేదు, కానీ మాధవి గారు లాంటి, అంటే
కీమోథెరపీ చేయించుకుంటూ కూడా నువ్వు ఇచ్చిన బలం మాకు బలం అనేది నేను సంపాదించుకుని నాకు ఏ వేల కోట్లు ఇస్తే, ఎన్ని లక్షల కోట్లు వస్తే నాకు ఇంత అభిమానం, ఇంత ప్రేమ ఉంటుంది చెప్పండి. భగవంతుడు మనకిచ్చిన ఆస్తి ఇదే. అంటే ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితిలో ఉండి కూడా మనస్ఫూర్తిగా మేము నమ్మి వచ్చినందుకు నాకు బలం ఇదే. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం ఇది. ఐశ్వర్యం అంటే వేల కోట్లు, లక్షల కోట్లు, లేదంటే వేల ఎకరాల ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం అంటే ఎంత ప్రేమాభిమానాన్ని సంపాదించుకోగలిగే వ్యక్తుల్ని, అభిమానాన్ని సంపాదించుకోవడం ఐశ్వర్యం. నాకు ఇలాంటి ఐశ్వర్యం భగవంతుడు అండగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే మీరు చెప్పినవి కూడా ముఖ్యంగా మీకు ఇలాంటి పరిస్థితులు అంటే నేనేమనుకున్నా అంటే పార్టీ తరపు నుంచి కూడా ఏదైనా చేయగలని ఖచ్చితంగా మీకు చేసి పెడతాం. అలా ఇలాంటి కేసులు ఏదైనా ఉంటే, మీకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఎట్లా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థల్లో ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, అన్యాయం ఎలా ఉంది అనడానికి దీని మీద ఒక సంపూర్ణ ప్రణాళిక, అంటే ప్రభుత్వం పెట్టే పాలసీలు కానీ, ప్రభుత్వం పెడుతున్న వాళ్ళ ఉదాహరణకి పెన్షన్ పథకం ఉంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంతమందికి వృద్ధాప్యం వయసు తగ్గించి ఎక్కువ మందికి లబ్ధిదారులు పెట్టేలా అనుకున్నప్పుడు, చిన్న ఉదాహరణ ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే నాకు దృష్టికి వచ్చింది. వృద్ధాప్య పెన్షన్ తీసేస్తే అది మనం ఊహించాం కదా. ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ వచ్చిన పెద్దవాళ్ళకి ఆ పెన్షను అదనంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న అది మనకి తట్టదు. అది ఇది చాలా క్షేత్రస్థాయిలో మాట్లాడితేనే అర్థమవుద్ది. అలాగే మొన్న నేను కర్నూలు పోతే మా బిడ్డ నన్ను చూడ్డాయా, నాకు పెన్షన్ ఆధారం, అలాంటి నా పెన్షన్ తీసేశారు నాకు. అంటే మా బిడ్డను అంటే మనం ఊహించుకోం. బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడు, కరెక్టే, బిడ్డ ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ బిడ్డ చూసుకోడు తన తల్లిదండ్రులని. ఇలా వీళ్ళు కన్వీనియంట్గా వైసీపీ చేస్తున్న తప్పులు ఏంటంటే, మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, వాళ్ళ దగ్గర నిధులు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. వాళ్ళవి చాలా టార్గెటెడ్గా ఇంతమంది జనాభాకి మన పథకాలు చేరితే చాలు, మన వచ్చే ఎన్నికలు కూడా మనం గెలవచ్చని. ఇదే లెక్క అయితే తెలుగుదేశం పథకం దాదాపు 10,000 నుంచి 10,000 కోట్లు ఒక్క నెలలో విడుదల చేశారు. 10,200 కోట్లు, 10,300 కోట్లు. ఆ లెక్కలు తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ప్రభుత్వంలో ఉండాలి. అలాగే టార్గెటెడ్గా వీళ్ళకి కొద్దిగా చేసి, కొంతమంది మాకు అండగా నిలబడి కొన్ని కులాలకు చేసి మిగతా వాళ్ళకి చేయమంటే, ఇది తెలుగుదేశం పార్టీ 10,000 కోట్లు విడుదల చేసి ఎలాగ ఓడిపోయిందో వైసీపీ కూడా అలాగే ఓడిపోద్ది. ఎందుకంటే నువ్వు ప్రజలు ఇంత వేరు చేస్తే ప్రజలు గ్రహించేవాళ్ళు. ఎందుకంటే నా వార్డులో మా ఎదురింటి వాళ్ళకి పెన్షన్ వచ్చి నాకు రాకపోతే నాకు కడుపు ఉండదు. అలాగే నాకు రేషన్ వచ్చి వాళ్ళకి రేషన్ కార్డు తీసేస్తే కడుపు ఉండదు. ఇవన్నీ అపనమ్మకాలు ఏర్పడతాయి. సో అందుకని మనం చాలా అదృష్టంగా భావించాల్సింది అంటే, వైసీపీ ఇలాంటి తప్పుడు విధానాలు చేస్తేనే జనసేన ముందుకెళ్తుంది. అందుకని వాళ్ళు తప్పుడు విధానాలు ఉండాలని కోరుకున్నాం. అందుకని మీరు దీన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. దానికి ఎలా ఉండాలి, ఎలాంటి విధానాలతో మనం చెప్పాలి, దీని మీద ఒకసారి మనం కూడా ఎందుకు కొంచెం చేస్తున్నామంటే, భారతీయ జనతా పార్టీ కూడా మనతో ఉంది కాబట్టి, కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి, ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు డేట్లు వచ్చిన వెంటనే ఎలా వెళ్ళాలనేది ఇద్దరు ఉమ్మడి ప్రణాళిక రచించుకొని ముందుకెళ్దామని ఆలోచిస్తున్నాం. అది జరిగే వరకు కొంచెం మీ అందరినీ కొంచెం సమయం పాటించి కొంచెం ఓపికగా ఉండమని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మనకి మీడియా, మీరు మాట్లాడిన దాంట్లో కూడా మీడియా మనకి లేకపోవటం, అసత్య ప్రచారాలు అంటే అసత్య ప్రచారాలు ఇప్పుడు సత్యమే నిలబడదు. అంతే తప్ప మనం కూర్చోబెట్టి నిజమే మీడియా ప్రచారాలు కాబట్టి నేను అర్జెంట్కి వెళ్ళి 100 కోట్లు పెట్టి ఎక్కడ నేను పేపర్లు పెట్టను, నేను దానికి 200 కోట్లు పెట్టి ఛానల్స్ ఎక్కడ పెట్టను. నేను ఏం నమ్ముతానంటే, చాలామంది అడుగుతుంటారు మీరు ఎందుకు ఛానల్ పెట్టరు, మీరు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కరెక్టే అది. నేనేం నమ్ముతానంటే, అంబేద్కర్ గారి దగ్గర ఏ ఛానల్ ఉంది? 1900 ఆయన స్వాతంత్ర సమరం చేసేటప్పుడు, స్వాతంత్ర సమయంలో గాంధీ గారి దగ్గర ఏ ఛానల్ ఉంది? వాళ్ళు ఆ రోజు ఉన్న ఏమైతే ఉన్నాయో అత్యంత తక్కువగా, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నంత సంపద వాళ్ళ దగ్గర లేదు, వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదు. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి దొరికిన దాంట్లో చిన్నపాటి పేపరు ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే మన దగ్గర ఉన్నది మనం నమ్మి చేసుకుంటే వెళ్ళి, మన దగ్గర సోషల్ మీడియా ఉంది, లేదంటే మనదైన పేపర్స్ ఉన్నాయి, లేదా మనం నమ్మే ఒకసారి మన అవసరమై కూడా మన వార్తలు ప్రచురించే పరిస్థితులు వస్తాయి. మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కూడా ప్రజలు నమ్మరు. అందుకని
మనకున్న పరిస్థితుల్లో మన వార్తలు బయటికి వెళ్తాయి. ఈ రోజున మనం నమ్మేది మనం పట్టుమని మనం 100 మంది ఒక చోట ఉంటే మనం 100 మంది మనం నిలకడుకుంటే చాలు. మనలో వర్గాలు లేకుండా, మనలో విభేదాలు లేకుండా మన 100 మంది బలంగా ఉంటే అదే జనసేనకి విజయం తప్ప, యాక్చువల్లీ ఈ రోజున మనం ఓడిపోయామంటే కొంత మన అంతర్గత కలవలేకపోవటం వల్ల. శ్రీనివాస్ గారు వచ్చి చాలామందిని కలిపారని ఇందాక మీరు మాట్లాడుతున్న నిజం, ప్రతి చోట ఇదే ఇబ్బంది. శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు కానీ నిజంగా కానీ ఉండుంటే, ఒక సంవత్సరం ఒక 6 నెలలు ముందు వచ్చి, లేదంటే ఆయన లాంటి వ్యక్తులు చివరి దశలో కొంతమంది కానీ ఆయనలాగా ముందుకు తీసుకెళ్ళి ఉండే, అందరి వర్గాలను కలిపి ఉంటే, చాలా డిఫరెంట్ గ్రూప్స్ని, జనసేన చాలా బలమైన స్థానంలో ఉండేది ఈరోజు రాజకీయంగా. ఎందుకంటే నేను ప్రతి చోట నేను ఎందుకు ఓడిపోయానని చాలాసార్లు విశ్లేషిస్తే, నేను అన్ని రాష్ట్రం అంతా తిరగాల్సిన పరిస్థితులు, అప్పటికి సమయం సరిపోలేదు నాకు. నేను పోటీ చేయాల్సిన చోట 10 సార్లు తిరగలేకపోయాను, 10 సార్లు నా అభిప్రాయాన్ని చెప్పలేకపోయాను. నా కోసం అండగా నిలబడే వ్యక్తులు లేకపోవటం, నేను ఉన్నప్పుడు జనం ఉండి మళ్ళీ నేను లేనప్పుడు వెళ్ళిపోయే పని చేయని వాళ్ళు, ఇవన్నీ చూసి నాకు నిజంగా నేను వదిలేశాను. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా నేను మిగతా చోట్ల తిరగాల్సిన పరిస్థితి వల్ల నేను తెలుస్తూ కూడా ఆగిపోవాల్సి వచ్చింది, అంటే ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పటిష్టమైన నాయకత్వం రావాలంటే నమ్మే, మీరు చెప్పిన దాంట్లో కూడా నాకు ఇందాక మీరు చెప్పిన దాంట్లో మీరు ఇంకా 32 చాలా మంచి, మీరేనా చెప్పింది ఇందాక 6 మంది సురేష్ మీ పేరు రాము అనుకున్నాను. నాకు నిజంగా నేను సిపిఎఫ్ అని ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఏముండిందంటే, అసలు పదవి ఉంటుందా లేదా, నా గుర్తింపు ఉంటుందా లేదా అలాంటి కాకుండా, ఈ సమాజం కోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని సేకరించాలి, వాళ్ళతో కలవాలి అని పెట్టాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అది తర్వాత భవిష్యత్తులో ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీకి దాన్ని అనుసంధానం చేద్దాం, లేదా అదే రాజకీయ పార్టీకి అవ్వచ్చు. ఆ రోజు ఉన్న ఆలోచన మీరు చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం ఉంది. ఇది నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను బయట, నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే జనసేన తాలూకు బలాన్ని, ఒక వైల్డ్ ఎనర్జీ, అది ఒక ముడిసరుకు, అది మనకున్న ప్రజాభిమానంగా, దానికి ఇలా కట్టుదిట్టమైన ఒక 6 మంది నుంచి ఒక 30 మంది ప్రతి నియోజకవర్గంలో, అసలు ఆ గ్రూప్గా నేను వీళ్ళకి అండగా ఉండ కాకుండా మేము పార్టీ ఆశయాలకు అండగా ఉంటాం, లేదా సమాజం ఇలా చూడుస్తున్నాం, ఇలాంటి వాళ్ళందరినీ బలంగా ఒక కూటమిలాగా చేసి, వాళ్ళు పని ఏమి ఉండాలంటే, ఆ 30 మందో 6 మందో ఎంతమంది అని అనుకుంటే ఒక నియోజకవర్గానికి, వాళ్ళ పని ఏమి ఉండాలంటే పార్టీ తాలూకు ఆశయం ముందుకెళ్తుందా లేదా, లేదంటే ఈ వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఇవి డైరెక్ట్గా నాకు చెప్పుకునే ఒక ప్రణాళిక నా దగ్గర ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. కానీ ఈరోజు మీరు దాన్ని బలపరచడం నాకు నిజంగా ఆనందం. నాలాగా మీరు కూడా ఆలోచిస్తున్నారని మనస్ఫూర్తిగా దీన్ని, వాళ్ళు కూడా అది నిస్వార్థంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని నేను అది మీతోనే మొదలు పెడతాను. తాడేపల్లిగూడెం నుంచి మీరు చెప్పిన అది తాడేపల్లిగూడెంలో మొదలు పెడతాను మనస్ఫూర్తిగా. చాలా చాలా చక్కటి ఆలోచన ఇచ్చారు నాకు. అలాగే నాకు ఇది మా ఆఖరి మీటింగ్, అది మొట్టమొదటి మీటింగ్, అది ఇది మనకు పరస్పరం భవిష్యత్తులో జరిగిపోయే మీటింగ్లకి ఇది ఒక నాంది అనుకుందాం. నాకు కూడా ఏముందంటే, ప్రతి మండలంలో మండల స్థాయి జనసేన నాయకులు ఎవరున్నారు వాళ్ళందరూ నాకు తెలియాలి నాకు. అందుకని చెప్పి దాంట్లో భాగంగానే దీన్ని ముందుస్తుంది. కొన్నిసార్లు భవిష్యత్తులో ఇలాంటి మండల స్థాయి మీటింగులు కూడా చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. అది ఆ నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడే కీలకమైన కార్యక్రమం. మరి అందరూ వచ్చేసి ఫోటోలు దించుకోవటం అనే కాకుండా, నిజంగా మన మండలంలో ఉండే గ్రామాలను చిత్తశుద్ధి పనిచేసే నాయకుల సమూహంతో ఖచ్చితంగా నేను కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇది మొదటి అడిగే అని మీ అందరికీ తెలియజేసుకుంటే, మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాలేని వాళ్ళందరికీ కూడా, అందరినీ పిలవలేకపోయిన కారణం ఏంటంటే 150 మంది మించి చేస్తే నాకు ఇది పోతుంది. అలాగే ప్రత్యేకించి ఇది దశల వారీగా చేద్దాం, ఇది మొదటి దశ అనుకోండి. అలాగే ఇంత చక్కగా ఈ మీటింగ్ అరేంజ్ చేసిన పెద్దలు, నాయకులు, బోలిశెట్టి శ్రీని గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి, పోలీస్ వ్యవస్థ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళకి ఒకటే చెప్దాం. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ అనేది రాజకీయ నాయకుల చేతిలో ఆయుధం. అది ఆ పోలీస్ వ్యవస్థకి స్వతంత్ర ఆలోచన ఉండదు. వాళ్ళు పొలిటికల్ బాసెస్ ఏం చెప్తే అదే చేస్తారు. సో నా మొదటి ప్రత్యర్థి రాజకీయ పొలిటికల్ బాసెస్ ఉంటారు, కానీ పోలీసులు జనరల్గా
వాళ్ళు ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షన్ మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళని కొడితే ఆటోమేటిక్ పోలీసులు కూడా వస్తారు. సో మన ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వైసీపీ మీద కొడతాను దెబ్బ, పోలీసులు ఆటోమేటిక్గా ఎందుకు లైన్లో రారు మనం. కానీ స్థాయి దాటి పోలీస్ వ్యవస్థ కూడా నేను పదే పదే అన్ని సభల్లో చెప్తున్నాను, స్థాయి దాటి పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తే మటుకు ఖచ్చితంగా దాన్ని నిజంగా మొన్న మీరు బోలిశెట్టి సీని గారిని పవన్ బాలాజీ ఇష్యూలో మొత్తం మీరు అందరూ కూర్చోబెట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక స్థాయి దాటితే నేను వద్దాం అనుకున్నాను. స్థాయి అందుకని మీకు అండగా చెప్తాను, ప్రతిరోజు వచ్చి ప్రతి గొడవకి నేను రాను. కానీ మీరు మీ పరిమితులని దాటిపోయి మా వల్ల కాదని మీరు చేతులు తీసినప్పుడు ఖచ్చితంగా నేను రాకపోతే అడగను, ఖచ్చితంగా వచ్చి నేనే కూర్చుంటున్నాను. ఆ భరోసా ఆ ధైర్యం నేను మీకు ఇస్తాను. నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా వచ్చి ఆ సమస్యకి, ఎందుకంటే మనం కాకినాడలో కూడా చూశాను, మన కార్యకర్తల మీద మన ఆడపడుచుల మీద చేయి పడితే నేను వెళ్ళి గొడవ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే అంత మన బలంగా నేను వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే, ఎందుకంటే నేను ఆ స్థాయి కూడా దిగిపోతాను, అది కూడా చెప్తున్నాను. తప్పదు అనుకున్నప్పుడు నేను చొక్కా మడుచుకొని రోడ్డు మీద తిరగలను, చొక్కా మడిచి వీధి పోరాటాలు కూడా నేను సిద్ధం. కాకపోతే అక్కడ దాకా నేను తీసుకెళ్ళిన పరిస్థితులు, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మొత్తం అన్ని ఆయుధాలు అయిపోయిన తర్వాత అది ఆఖరి అస్త్రం రోడ్డు మీదకి వచ్చి గొడవ పెట్టుకోవడం అనేది. సో నేను అక్కడి దాకా తీసుకెళ్లకుండానే సాధ్యమైనంత మేరకు సామరస్యపూర్వక ధోరణిలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మా మధ్యలోనే వాడుకొని దాని సమస్యలకు పరిష్కారం చేస్తాం. తప్పదు అనుకున్నప్పుడు నిజంగా పోలీస్ వ్యవస్థ మిమ్మల్ని అలా ఇబ్బంది పెడుతుంది, తాడేపల్లిగూడెం లేదంటే మిగతా నాయకులు ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా నేను మీకు వచ్చి ప్రత్యక్షంగా నేను మీతో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.